హాయ్ హలో నమస్తే వెల్కమ్ నిశితి కథలు. ఈ కథల్లో మనం వింటున్న కథ దేవీపుత్రుడు. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా బై మిస్టేక్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఒక లుక్ వేయండి. అలాగే ఆ, నువ్వే నా శ్వాస స్టోరీని అడుగుతున్నారు. ఆ స్టోరీ కూడా నెక్స్ట్ వీక్ నుంచి మ్యాక్సిమం నేను పోస్ట్ చేస్తాను. సో ఆ స్టోరీ వినాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిన్నగా నవ్వుతూ తన చేతిలో ఉన్న శివజ చేతిని గట్టిగా పట్టుకున్నాడు నందన్. అతని వెచ్చని చేతి స్పర్శ తగలగానే శివజ మనసులో ఏవో గుర్తు తెలియని జ్ఞాపకాలు ఒక్కసారిగా సుడిగుండాల్లా కదలడం మొదలయ్యాయి. మాట ఇస్తున్నాను దేవి, ఇప్పుడు పట్టుకున్న నీ చేతిని ఎప్పటికీ విడిచిపెట్టాను. ఇక నా జీవితంలో సంతోషమైన, బాధ అయినా, ఆఖరికి చావైనా, బ్రతుకైనా అన్నీ నీతోనే అని ఎవరితోనో అంటున్న ఆ మాటలు లీలగా ఆమె చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉండడంతో తనకే తెలియకుండానే నందన్ చేతిని గట్టిగా పట్టుకుంది శివజ. అలా ఇద్దరి మనసుల్లో అనేక ప్రశ్నలతో కారులో ఎవరి గమ్యస్థానానికి వారు బయలుదేరారు. ఆ తర్వాత సరిగ్గా 15 నిమిషాలకి ఆ కళ్యాణ మండపం అంతా నిర్మానుష్యంగా ఖాళీ అయిపోయింది. కానీ ఒక్క అమ్మాయి మాత్రం నందన్ కారు వెళ్ళిన వైపే కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ కోపంగా చూస్తూ ఉండిపోయింది. తన ప్లాన్ ఘోరంగా ఫెయిల్ అవడంతో ఆ కళ్యాణ మండపం నుండి తీవ్ర అసహనంతో బయటికి వచ్చిన భార్గవ్ అక్కడ కోపంతో రగిలిపోతున్న సాక్షిని చూశాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటి మేడం ఎలా చేశారు? నేను ఎప్పుడో కాల్ చేశాను, మీరిప్పుడు వచ్చారా అని చిరాకు పడుతూ అడిగాడు అతను. ఆ మాటకి వినగానే బిగించి ఉన్న తన పిడికిలను వదిలి ఒక్కసారిగా భార్గవ్ పీక పట్టుకుంది సాక్షి. తన పదునైన గోళ్ళు అతని శరీరంలో దిగేంత గట్టిగా నొక్కుతూ, నువ్వు మెసేజ్ చేయగానే పరిగెత్తుకుని రావడానికి నేనేమైనా పక్క వీధిలో ఉన్నాను అనుకుంటున్నావా రా ఇడియట్? లండన్లో ఉన్నాను. నీ మెసేజ్ చూడగానే కంగారుగా నా ప్రైవేట్ చాపర్ వేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ నా నందన్ వేరే అమ్మాయి మెడలో తాళి అంటూ దుఃఖం ఆవేశం కలగలిపి గొంతు పొడుగుపోవడంతో తర్వాత మాటలు చెప్పలేక ఆగిపోయింది సాక్షి. ఆమె పట్టు అంతకంతకు బిగుసుకుపోతూ ఉండడంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ, మేడం ప్లీజ్ లీవ్ మీ అని దీనంగా వేడుకున్నాడు భార్గవ్. అతను ఊపిరి ఆడక నరకం చూస్తుండడం గమనించి కష్టం మీద తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతని మెడపై నుంచి చేతిని తీసింది. ఆమె పట్టు నుండి విముక్తుడైన భార్గవ్ రొప్పుతూ గాలి వేగంగా పీల్చుకున్నాడు. వదలను వదలను, నా ప్రేమని నా నందన్ని నేను ఎప్పటికీ వదులుకోను. తనని నా సొంతం చేసుకుంటాను. నందన్ని తన సొంతం చేసుకోవాలని చూసిన ఆ అమ్మాయికి చుక్కలు చూపించి అసలు ఆమెకంటూ ఒక జీవితమే లేకుండా చేస్తాను అని ఎర్రగా మారిన తన కళ్ళతో క్రూరంగా చూస్తూ శబదం చేసినట్లు చెప్పింది సాక్షి. ఆమె మాటల్లోని క్రూరత్వం భార్గంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మీరు ఆ మాట మీద ఉండండి మేడం, ఈ విషయంలో నా సపోర్ట్ మీకు ఫుల్గా ఉంటుంది అని ఆమెతో చేయగలిపాడు భార్గవ్. అర్ధరాత్రి కావడంతో ట్రాఫిక్ తక్కువగా ఉండి ప్రశాంతంగా ఉన్న రోడ్ల మీద వేగంగా దూసుకుపోతుంది ఒక క్రీమ్ కలర్ కార్. ఆ కార్ బ్యాక్ సీట్లో కూర్చుని ఉన్న ఆ నవ దంపతుల మనసుల్లో మాత్రం ఏదో తెలియని తీవ్రమైన అలజడి చెలరేగుతుంది. ఎర్రని పరదా చాటున దాగి ఉన్న ఆ పున్నమి వెన్నెలను చూసి, ఎవరు ఈమె కళ్ళు నాకు బాగా తెలిసినవిగా, నాకు కావలసినవిగా ఎందుకు అనిపిస్తుంది నాకు? ఇంకా ఆ పేరు నేను ఎప్పుడు వినని, నాకు అసలు తెలియని అముక్త అన్న ఆ పేరు నా నోటి నుండి ఎందుకు వచ్చింది? ఈమె పేరు నిజంగానే అముక్తనా అన్న ప్రశ్నలతో సతమతమవుతూ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నందన్. మరోవైపు తన చేతి వైపు చూసుకుంటూ, ఏమైంది నాకు? తన పక్కన ఉండడానికి ఇష్టపడని నేను అలా ఎలా తన చేతికి నా చేతిని అందించాను? ఇంకా ఆ మాటలు ఎవరివి? ఆ మాటలు అవి వినబడుతూ ఉంటే మనసులో ఏదో తెలియని కొత్త వింతైన ఫీలింగ్స్
ఎందుకు కలుగుతున్నాయి నాకు? నా మనసు ఆ మాటలు నమ్మి అతనితో ముందుకి అడుగు వెయ్యి అంటూ ఉంటే బుద్ధి మాత్రం అవన్నీ అబద్ధాలు. వాటిని నమ్మి ఇతన్ని జీవితంలోకి రాణిస్తే నీకు జీవితమే లేకుండా పోతుంది అని హెచ్చరిస్తున్నట్లుంది. వీటిలో ఎవరి మాట వినాలి అన్న ఆలోచనల్లో శివజ కాలం గడిపింది. వారు ఆ ఆలోచనలో ఉండగానే ఇల్లు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు. దానితో ఉలిక్కిపడి ఆలోచనలో సుడిగుండాల నుండి బయటపడ్డారు ఆ ఇద్దరు. కారు దిగిన వారిద్దరికీ కూడా హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళింది సుశీల. విశాలమైన ఇంట్లో అంతే విశాలంగా ఉన్న వేరు వేరు గదుల్లోకి వెళ్ళి పెళ్లి చేసుకోవడంలో వచ్చిన అలసట వలన బెడ్పై వాలి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు వారిరువురు. త్రిపుర నిలయం. సమయం అర్ధరాత్రి 1 గంట. ఆ ఇంటి హాల్లోని సోఫాలో కూర్చుని తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంది రుధిర. ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఒకరు భయంగా మరొకరు ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ ఉన్నారు దీపక్, రీతు. ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో ల్యాప్టాప్లో రుధిర టైప్ చేస్తున్న సౌండ్ తప్ప మరి ఏ ఇతర సౌండ్ వినిపించడం లేదు. దానితో తనలోని భయం మరింత ఎక్కువ అవడంతో బెదురుగా దీపక్ని చూసి మెల్లిమెల్లిగా అతని పక్కకు జరిగి అతనికి అతుక్కుపోయి మరీ కూర్చుంది రీతు. ఒక అమ్మాయి వచ్చి ఆల్మోస్ట్ తన మీద పడిపోతున్నట్లు కూర్చుని ఉన్నా ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా ఎటో చూస్తున్న దీపక్ని చూసి, వీడెవడ్రా బాబు, ఒక ఆడపిల్ల వచ్చి పక్కన కూర్చున్నా ఏమాత్రం స్పందన లేకుండా ఇలా ఎలా బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. స్పందన లేక కాదే పిచ్చి మొహమా, ఇది స్పందించే సమయం కాదు, స్పందించవలసిన ప్రదేశము అసలే కాదు. అందుకే బాడీలో సెగలు రేగుతున్న సైలెంట్గా జరిగే ఘోరాలు అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అన్నాడు దీపక్. నేను మనసులో అనుకున్న మాటలు ఈ ఎదవకి ఎలా తెలిసాయి అబ్బా అని ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంది రీతు. ఓసే తింగర్నా బుచ్చి, భయంగా మనసులో అనుకోవలసిన మాటలు అన్నీ పైకే అంటున్నావే, నీకు దండం పెడతాను, కాసేపు సైలెంట్గా ఉండవే బాబు అని అన్నాడు దీపక్. అబ్బా అంటూ తల బాదుకుని, ఈ దెయ్యాల కొంపలో భయంతో నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు అని అనుకుని, నా సంగతి సరే, నువ్వేంటి అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగింది రీతు. టెన్షన్ పడట్లేదు, ఆలోచిస్తున్నాను అన్నాడు దీపక్. ఏం ఆలోచిస్తున్నావు అడిగింది రీతు. పొద్దుట వరకు ఎలాంటి సిగ్నల్స్ లేని ఈ కొంపలో సడన్గా మేడం బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి సిగ్నల్స్ ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నా అని అన్నాడు దీపక్. దాంతో వర్క్ చేసుకుంటున్న రుధిరని చూసి, అవును కదా, నాకు అసలు ఈ డౌట్నే రాలేదు అంటూ చూపుడు వేలుతో పెదవిపై తడుతూ ఏదో ఆలోచిస్తూ అంది రీతు. ఇలాంటి ఆలోచనలు బ్రెయిన్ ఉన్న వాళ్ళకి తప్ప ఇలాంటి బ్రెయిన్లెస్ ఫెలోలకి రావులే బాబు. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, నీకు ఉన్న చిన్న బ్రెయిన్కి అంత స్ట్రెస్ ఇవ్వడం మంచిది కాదు అని అన్నాడు దీపక్. ఆ మాటతో ఏంటి నేను బ్రెయిన్లెస్నా అని అరిచింది రీతు. అప్పుడే ఎవరో ఆ కోట గేటు తీసిన సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ చెవుల్లో పడడంతో పెదవులపై కన్నింగ్ స్మైల్ రాగా, దీపక్ అలర్ట్గా ఉండండి, ప్రతి క్షణం మనది కాదు అని వాళ్ళని హెచ్చరించి ల్యాప్టాప్లో తను చేయవలసిన పని పూర్తి చేసి అది క్లోజ్ చేసి పక్కన పెట్టి రిలాక్స్డ్గా సోఫాలో వెనక్కి వాలి కాలు మీద కాలు వేసుకుని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు డోర్ వైపే చూస్తూ కూర్చుంది రుధిర. అప్పుడే ఆమె వెనకగా వచ్చిన కొందరు మనుషులు కత్తితో ఆమెపై దాడి చేయబోయారు. అది ఆమె ముందు ఉన్న సోఫాలో కూర్చుని ఉన్న దీపక్, రీతులకి కనిపించడంతో షాక్లో మేడం అని గట్టిగా అరిచారు వారిద్దరూ. మరుసటి రోజు ఉదయం చేతికి అందిన వస్తువులు అన్నీ నేల మీదకి విసురుతూ ఉంది దివిజ. ఆమె కోపానికి భయపడి మారుతీరావుతో సహా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా నోరు ఎత్తడానికి సాధన చేయలేక మౌనంగా ఆమె చేసే బీభత్సాన్ని చూస్తూ ఉన్నారు. అప్పుడే ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది ఒక కార్. ఆ కారులో డ్రైవర్ సీట్లో ఉన్న కార్తికేయ ఒకసారి ఆ ఇంటి వైపు చూసి భారంగా శ్వాస తీసుకుని వదిలి, ఈశ్వర్ వెళ్ళి తనని తీసుకురా అని పక్క సీట్లో ఉన్న ఈశ్వర్ని చూస్తూ అన్నాడు కార్తికేయ. ఫోన్లో ఏదో చూస్తూ ఉన్న ఈశ్వర్, అంత లేదమ్మా బంగారం, కమిట్మెంట్ నీది, సో కష్టం కూడా నీదే,
ఏదో తోడు అంటే వచ్చాను అంతే తప్ప నీ కమిట్మెంట్కి నేను కష్టపడలేను అని చెప్పాడు ఈశ్వర్. చంపేసేలా అతన్ని చూసి దుర్మార్గుడా అని తిట్టుకుంటూ కార్ దిగి భారంగా అడుగులు వేసుకుంటూ ఆ ఇంటి లోపలికి వెళుతున్నాడు కార్తికేయ. వెళుతున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఈశ్వర్. ఏంటి తల్లి నీ గొడవ? చిన్న విషయానికి ఇంత గొడవ చేయడం మంచిది కాదు తల్లి అని ఆమె చేస్తున్న బీభత్సం తట్టుకోలేక ఆమెకు సర్ది చెప్పడానికి చూశాడు మారుతీరావు. ఏంటి గొడవ? నా వేదన, నా బాధ, నా ఆరాటం నీకు గొడవ కింద కనిపిస్తుందా ముసలోడా అని ఆవేశంగా అరిచింది దివిజ. అది కాదు తల్లి అని మారుతీరావు అంటూ ఉండగా, ఏది కాదు ముసలోడా? అక్క పెళ్ళైపోతే నీ బాధ్యత తీరిపోతుందా? నా గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించవా అని అంది దివిజ. నీ గురించి ఆలోచించడానికి అక్క ఉంది కదా అని అన్నాడు మారుతీరావు. అక్క ఉంది, కానీ అది నన్ను చూసుకోవడానికి, నా గురించి ఆలోచించడానికి కాదు. రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి నా ఫ్రీడమ్ కాళ్ళు విరిచి నా స్వేచ్ఛకి సంకెళ్ళు వేసి నా ఆనందానికి అడ్డుకట్టగా నిలిచి నన్ను ఎర్రగా వేపుకొని తినడానికి అని అంది దివిజ. ఆమె మాటలకి పిచ్చి చూపులు చేస్తూ, అలా కాదు తల్లి, అక్క పెళ్ళి అనుకున్నట్లయితే తీర్థయాత్రలకు వస్తాను అని మొక్కుకున్నాన్రా. మొక్కు వాయిదా వేయడం మంచిది కాదు అని ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాడు మారుతీరావు. అదిగో మళ్ళీ అదే మాట. అక్క పెళ్ళి దేవుడు అనుకోవడం వల్ల జరగలేదు, నీ మనవరాలు అనుకోవడం వల్ల జరిగింది అని గట్టిగా అరిచి పక్కన ఉన్న ఫ్లవర్ వేస్ తీసుకుని గట్టిగా నేలకేసి కొట్టింది దివిజ. అప్పుడే ఆ ఇంట్లో అడుగుపెట్టిన కార్తికేయ కాళ్ళ దగ్గర పడింది ఆ ఫ్లవర్ వేస్. దాంతో తలదించి ఆ హాల్లోని వాతావరణం చూసి, ఏంటిది, ఏదో రాంగ్ టైంలో ఎంటర్ అయినట్లున్నాను అని తల ఎత్తి చూసి కోపంగా చూస్తున్న దివిజని చూసి, వామ్మో దీనిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని మనసులో అనుకుని అయోమయంగా చూస్తున్నాడు కార్తికేయ. అతన్ని చూసి, ఎవరు బాబు నీవు అని అడిగాడు మారుతీరావు. ఆ మాటతో ఆలోచన నుండి బయటకు వచ్చి, నమస్తే తాతగారు, నేను కార్తికేయ. సుశీల ఆంటీ మీ ఇంటి దగ్గర నుంచి ఎవరినో ప్యాక్ చేసుకుని తీసుకురావాలి అని చెప్పారు తాతగారు, అందుకే తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అన్నాడు కార్తికేయ. ఏంటి, ప్యాక్ చేసుకున్నావా అయోమయంగా అడిగాడు మారుతీరావు. చిచ్చి కాదు కాదు, పిక్ చేసుకుని తీసుకురమ్మన్నారు, పిక్ చేసుకోవడానికి వచ్చాను అన్నాడు కార్తికేయ. అవునా బాబు అని చిన్నగా నవ్వి దివిజ వైపు దీనంగా మొహం పెట్టి చూశాడు మారుతీరావు. చంపేసేలా అతని చూస్తూ, లేదు తాతయ్య, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు, నిన్ను నేను ఆపను, నువ్వు లేకపోయినా నేను ఒంటరిగా ఈ ఇంట్లో ఉంటాను, అంతే తప్ప ఎవరింటికి వెళ్ళను, ఎవరి దగ్గర ఉండను అని చెప్పి తను చెప్పవలసింది అయిపోవడంతో తన గదిలోకి వెళ్ళిపోయింది దివిజ. అది చూసి, ఒక్క నిమిషం బాబు, ఏమీ అనుకోకు, దాన్ని నేను తీసుకువస్తాను, నువ్వు అలా కూర్చో అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు మారుతీరావు. అది చూసి ఒక నిట్టూర్పు వదిలి కింద పడిన గాజు ముక్కలను జాగ్రత్తగా తప్పించుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు కార్తికేయ. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక చోట ఆగింది మణిమాల. ఆమెతోనే వచ్చిన సింధూర ఆగిన ఆమెను చూసి, ఏంటి మణిమాల, ఇచ్చట ఆగితివి, ఇచ్చట మనకి ఏ పని ఉన్నది అని అయోమయంగా అడిగింది. ఆమె ఏమి చేయుచున్నదో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంది సింధూర. త్రిపుర నిలయంలోకి వచ్చిన మనుషులు ఎవరు, వారిని రుధిర ఎలా ఎదుర్కొంటుంది, దివిజన్ని శ్రీనివాసరావు ఇంటికి పంపించడంలో మారుతీరావు ఉద్దేశం ఏమిటి, ఆ ఇంటికి వెళ్ళడమే ఇష్టం లేని దివిజ కార్తికేయతో వెళ్ళడానికి సిద్ధపడుతుందా, సింధూర మణిమాల ఎక్కడికి వచ్చారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై, హ్యావ్ ఎ నైస్ డే.